హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి హౌస్ వార్మింగ్ ముందండి. ఇల్లు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా క్లీనింగ్కి ఇచ్చేసారు ఇంటీరియర్ వాళ్ళు. అంటే ఇంకా కొంచెం పనులు అయితే ఉన్నాయి, కానీ మనం క్లీన్ చేయించుకొని హౌస్ వార్మింగ్ అయితే చేయాలి కాబట్టి ఇంక ఇప్పుడైతే ఖాళీ చేస్తారనమాట వాళ్ళు. ఈరోజు అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అందుకని ఒక్కసారి వీడియో అయితే తీసుకుంటున్నాను. ఫైనల్గా ఇలా అయితే వచ్చేసింది. మనకు అటు సైడ్ నేను ఫస్ట్లో చూపించింది సిలిండర్ పెట్టుకోవడానికండి, అది సపరేట్గా పెట్టించాను. ఇదంతా మనకి షూ ర్యాక్ అనమాట, చెప్పులు షూ పెట్టుకోవడానికి ర్యాక్స్ పెట్టించాను. పాప కూర్చోడానికి అటు లాస్ట్ అయితే పెట్టించేసాను. ఇవి మనం వేయించిన టైల్స్ అండి, కస్టమైజ్డ్ టైల్స్. ఫైనల్గా మన టీవీ యూనిట్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఇదే అండి ఫైనల్గా నేను చేపించిన టీవీ యూనిట్. మా హస్బెండ్ సెలెక్ట్ చేసిన వుడ్ థీమ్ అది. నెక్స్ట్ ఫ్యాన్స్ కూడా తెచ్చాం కదా, నేను లాస్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఆ ఫ్యాన్స్ కూడా పెట్టేసినాక లైట్స్ కూడా పెట్టేశారండి, రూప్ లైట్స్, సీలింగ్ లైట్స్ అన్నీ అయితే పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి కూడా తీసుకొచ్చేసాం కదా, టైల్స్, క్రాకరీ యూనిట్ దగ్గర గ్రానైట్ అవి కూడా పెట్టేశారు. టైల్స్ వేసాక చూడండి ఎలా ఉంది, లుక్ అనేది మారిపోయింది కదా. నాకైతే ఎగ్జాక్ట్ బాగా సెట్ అయింది అనిపించింది. ఎలా ఉంది అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మిర్రర్ కూడా మనం ఆర్డర్ ఇచ్చాం కదా లాస్ట్ వీడియోలో, ఆ మిర్రర్ కూడా వచ్చేసిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాప రూమ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. కుషన్ ఒకటి పెట్టలేదండి, మనం అది సోఫా ఆర్డర్ ఇచ్చినప్పుడు పెట్టిస్తాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఆర్డర్ ఇచ్చేసాము, సోఫాతో పాటు వచ్చేసిద్ది అది కూడా. నెక్స్ట్ వచ్చేసి పాప రూమ్ అయితే ఇట్లా పింక్ వైట్ థీమ్లోనే వెళ్ళానండి, మొత్తం అంతే చేయించాను. అందుకే బాగా హైలైట్ అయిపోయింది పాప రూమ్ అయితే. క్రాకరీ యూనిట్ ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పండి. ఫస్ట్ చూసినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అనేది చెప్పండి. మనం గ్రిల్ కూడా పెట్టించేసాం కదా, అది కూడా రెడీ అయిపోయింది అనమాట. గ్లాస్ అయితే హౌస్ వార్మింగ్ కూడా అవ్వలేదండి, కింద గ్లాస్. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు పెట్టుకోవడానికి ఇది కూడా పెట్టించేసాను. ఇది ఒకటి మార్పిచ్చానండి, ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడ లేదు. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి నాది ఒకటే ఉంది, అందుకని అక్కడ ఉండద్దు అని మార్పిచ్చాను. ఇది మనం ఆర్డర్ ఇచ్చిన మిర్రర్. సింక్ కూడా తీసుకొచ్చేసాము, చూశారు కదా. ఇదంతా ఫ్రేమ్ కట్ చేశారు, అందులో అంతా బ్లాక్ గ్లాస్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. పూజ రూమ్ వెంకటేశ్వర స్వామిది ముందు రోజు పెడతారండి. హౌస్ వార్మింగ్ అయితే ఉండింది, వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే వచ్చేసింది, అదే డిజిటల్ గ్లాస్ అయితే వచ్చేసింది, అది ముందు రోజు పెడతారు. నెక్స్ట్ వచ్చేసి ఈ సింక్ కూడా మనం తీసుకొచ్చాము, దొరకలేదండి, చాలా చాలా తిరిగి తీసుకొచ్చాము. ఈ టైప్ సింకులు అంటే చిన్నవి దొరకలేదు, ఆ ట్యాప్స్ కూడా కొనుక్కొచ్చామన్నమాట. ఇంకా 2 ట్యాప్స్, 2 సింక్స్, 2 గ్లాస్ మిర్రర్స్ అయితే ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చేసాము. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అండి, మనకి 3 ర్యాక్స్ అయితే స్లైడింగ్ వస్తాయి. ఇది కూడా వైట్ థీమ్లోనే వెళ్ళామన్నమాట, కలర్ కాంబినేషన్ కోసం. ఇంకా వేరే కలర్ వద్దు అని చెప్పి వైట్కే వెళ్ళాను. ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కిచెన్ అండి. కిచెన్ ఇట్లా రెడీ చేయించాను అనమాట. ఇదంతా మనకి గ్రైండర్, ఓవెన్, మిక్సీలు అవన్నీ పెట్టుకోవడానికి సైడ్న అవి పెట్టించాను. ఇంక ఇదంతా ఇలా రెడీ చేయించాను అనమాట కిచెన్ అనేది. ఇది ఫైనల్గా మన సింక్ రెడీ అయిపోయింది, చూసారా. గ్రానైట్ వేసిన తర్వాత ఎలా ఉంది లుక్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకుండా. ఇది వచ్చేసి గ్రానైట్ కూడా వేపించేసాము, అప్పటికే రెడీ అయిపోయింది ఇంక మొత్తం. నెక్స్ట్ వన్ డే ఉన్నట్టుంది హౌస్ వార్మింగ్కి. ఇది కూడా పెట్టేశారనమాట. టాల్ యూనిట్ మొత్తం 5 ర్యాక్స్ అయితే వచ్చినాయి. హౌస్ వార్మింగ్ ఇలాగే జరిగిందండి. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న పనులు కొన్ని ఉన్నాయి, అవన్నీ చేపించకుండానే హౌస్ వార్మింగ్ అయితే చేపించేసాము. కలర్స్ కూడా ఏం వేయలేదు, ఎందుకంటే హౌస్ వార్మింగ్ శ్రావణ మాసం అయిపోతే మళ్ళీ మంచి ముహూర్తాలు లేవన్నారు, అందుకని ముందైతే హౌస్ వార్మింగ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి బయట వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాలో ఇలా రెడీ చేయించాను, ఆల్రెడీ మీకు షేర్ చేసి ఉన్నాను. ఇదంతా షీట్ పెట్టేశారు, కలర్ షీట్ అంతా పెట్టేశారనమాట. ఇంకా వాళ్ళ స్టఫ్ అంతా అందులో పెట్టుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ గ్రానైట్ వేయించాను, లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, విండోస్ అంతట్లో గ్రానైట్ అయితే వేయించాము. ఇంకా ఫైనల్ ఇక్కడ దాకా అయిపోయిందండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే స్టవ్ కూడా పెట్టిస్తున్నాను. ఎందుకు అంటే మనకి చెప్పాను కదా, పైప్ బయట పెట్టించాము సిలిండర్ అని. వాళ్ళు వచ్చారు, రెగ్యులేటర్ అవన్నీ తీసుకొని వచ్చారు, పైప్ పెట్టేసి కనెక్షన్ ఇచ్చేసి స్టవ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ప్రెస్టేజ్ కంపెనీ స్టవ్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నాది ముందు 2 స్టవ్ ప్రెస్టేజ్ అండి, ఏ ప్రాబ్లం లేదు, నాకు బాగుంది, ఇంకా అందుకని చెప్పి అదే తీసుకున్నాను అనమాట. వాళ్ళైతే ఫిక్స్ చేయడానికి వచ్చారు. ఇంకా నెక్స్ట్ డే హౌస్ వార్మింగ్. ఇంకా నేను అసలు ఏమీ షూట్ చేయలేదండి. ఈ తర్వాత గెస్ట్లు వచ్చారు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నారు, వాళ్ళని అక్కడ పెట్టేసి వచ్చి నేను ఈ స్టవ్ పెట్టించుకోవడానికి వచ్చాను. బికాస్ మనం ఉండాలి కదా, మనకి తెలుస్తుంది. మా హస్బెండ్ ఏం పూలు, కాయలు, స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి తేడానికి వేరే దగ్గరికి వెళ్ళారు. నేను ఇంకొక మా అన్నయ్య వచ్చాము పెట్టడానికి అని చెప్పేసి ఇంకా అవి పెట్టించేసాము.
ఇది హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత అండి. హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ తీసుకున్నాం అనమాట. మనకి కర్టెన్ రాడ్లు ఉంటాయి, అవి హ్యాంగర్ రాడ్స్, సింక్ దగ్గర టవల్స్ వేసుకోవడానికి రాడ్స్, ఇట్లాంటివన్నీ తీసుకున్నాము. హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకున్నామండి. ముందు అసలు కుదరలేదు, టైం అడ్జస్ట్ అవ్వలేదు, అందుకని తర్వాత తీసుకున్నాము. హౌస్ వార్మింగ్ అయిపోయి 3 డేస్ తర్వాత ఇంటీరియర్ వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందండి. కరెక్ట్ 10 డేస్ ఉంది. ఆ 10 డేస్లో చేపించిన పనులు ఇవన్నీ కూడా ఇంట్లోకి వెళ్ళముందే చేయించుకోండి. దుమ్ము ఎంత లేదన్నా డస్ట్ పడుతూనే ఉంటుందండి. మీరు వద్దు అన్న ఆగదు. వెళ్ళినా పెట్టివ్వండి. నేను ఒక షాండ్లియర్ పెట్టలేదు, వచ్చి 1 వీక్ అవుతుంది, ఇంకా నేను పెట్టలేదు. వన్స్ వచ్చినాక అంత ఇంట్రెస్ట్ ఉండదు. వచ్చే ముందు చేపించుకుంటే ఆ ఇంట్రెస్ట్ వేరు ఉంటుంది, వచ్చాక ఉండదు. ఇంక ఇక్కడ వచ్చేసి ముందే చేపించేసుకోండి, అదే బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కర్టెన్ రాడ్ల కోసం వచ్చాను. ఈ రాడ్స్ అన్నీ చూస్తున్నాము. డబల్ రాడ్స్ అయితే తీసుకున్నానండి. హాల్లోకి డబల్ రాడ్స్ వేస్తున్నారు కదా, డబల్ కర్టెన్స్, ఏదైనా ఫెస్టివల్స్ ఫంక్షన్స్ అప్పుడు వేసుకోవచ్చు అని తీసుకున్నాను. బెడ్రూమ్స్లోకేమో సింగిల్ రాడ్సే తీసుకున్నాను అనమాట. ఇవి కూడా మా ఇంటీరియర్ అతని మంచిగా చేసేసారనమాట. ఇవే అండి లాస్ట్లో నేను ఇంట్లో ఉండి ఇంటి దగ్గర చేయించుకున్న పనులు ఇవన్నీ. ఎందుకంటే ఇవి చిన్న చిన్న పనులు అండి, టైం టేకింగ్ పనులు. మనం ఉంటే వాళ్ళు అప్పటికప్పుడు చేసేస్తారనమాట. ఎక్కడ పెట్టాలి ఏంటి మన అడిగేస్తారు, పెట్టేస్తారు. మనం లేవనుకోండి, మనం వచ్చేదా వెయిట్ చేస్తారు, దానివల్ల టైం వేస్ట్. అందుకని నేను ఉండి ఇంకా చేపించేసుకున్నాను అనమాట. దానివల్లే వీడియోస్ అన్నీ లేట్ అయిపోతూ వచ్చినాయి. ఇంక ఇవన్నీ ప్యాక్ చేపించేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ, బాయ్.